హాయ్ ఫ్రెండ్స్. మనం చాలాసార్లు కొన్ని వాట్సాప్ స్టేటస్లు చూసి ఈ వీడియో చాలా బాగుంది, మనం డౌన్లోడ్ చేసుకుందాం అనుకుని, లేదంటే ఈ వీడియో బాగుంది, ఇది మన వాళ్ళకి పంపిద్దాము, మన ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరికైనా పంపించాలనుకుంటాం. కానీ ఆ వీడియో ఎవరైతే స్టేటస్లో పెట్టారో వాళ్ళని ఆ వీడియో కోసం మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఆ వీడియో నాకు ఫార్వర్డ్ చేయండి, నాకు సెండ్ చేయండి అని అడగాలంటే ఒక్కోసారి నామోషిగా ఉంది. అలా అడిగే బదులు మనం రెగ్యులర్గా యూజ్ చేసే అప్లికేషన్లోనే, వాట్సాప్ కాకుండా మనం వీడియోస్ ప్లే చేయడానికి యూజ్ చేసే అప్లికేషన్లోనే మన వాట్సాప్ స్టేటస్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ అప్లికేషన్ అంటే ఎంఎక్స్ ప్లేయర్. నేను ఇప్పుడు ప్లే స్టోర్లో ఎంఎక్స్ ప్లేయర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ప్లే స్టోర్కి వెళ్ళి మనం ఎంఎక్స్ ప్లేయర్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఎంఎక్స్ ప్లేయర్. ఎంఎక్స్ ప్లేయర్ అనేది నా మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్లో ఉంది, సో నేను డైరెక్ట్లీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి బాటంలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనకి లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పైన చూస్తే స్టేటస్ సేవర్ అని చూపిస్తుంది, చూసారా? అది ట్యాప్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇక్కడ స్టార్టింగ్లోనే రాకపోతే ఇక్కడ ఉన్న లిస్ట్లో ఎక్కడో దగ్గర ఉంటుంది. ఓకే, నేను రీసెంట్గా యూజ్ చేశాను కాబట్టి నాకు సెకండ్ ప్లేస్లోనే చూపిస్తుంది. ఇది స్టేటస్ సేవర్. దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ నేను రీసెంట్గా చూసిన వాట్సాప్ స్టేటస్లను చూపిస్తుంది. ఇక్కడ సేవ్డ్, నేను ఆల్రెడీ ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నానో వాటిని ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఏదన్నా వాట్సాప్ స్టేటస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది డౌన్లోడ్స్లో. మనం కావాలంటే ప్లే చేసి చూసుకోవచ్చు. ఓకే, ఇలా ప్లే చేసుకోవచ్చు అండ్ ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయి ఉంటుంది. మనం కావాలంటే ఇక్కడ సేవ్డ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇందులో కావాలంటే మీద ట్యాప్ చేస్తే మనకి ఈ ఫైల్ యొక్క డీటెయిల్స్ వస్తుంది. ఇది ఫైల్ నేమ్, ఇక్కడ కోడ్ లాగా కనిపిస్తుంది, అది ఫైల్ నేమ్. అండ్ షేర్ ఆప్షన్స్ ఉంటాయి. షేర్ మీద ట్యాప్ చేస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు. ఫైల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అండ్ ప్రాపర్టీస్ మీద ట్యాప్ చేస్తే మనకి ఫైల్ నేమ్, ఫైల్ లొకేషన్, సైజు ఇవన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఫైల్ వచ్చేసి బై డిఫాల్ట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఏది స్టోరేజ్లో ఎమ్యులేటెడ్లో డౌన్లోడ్ వాట్సాప్ స్టేటస్ అనే ఫోల్డర్లో మీడియాలో వాట్సాప్ స్టేటసెస్లో ఉంటుంది. ఓకే, మనం కావాలి అంటే అక్కడికి వెళ్ళి ఆ ఫైల్ నుంచి ఇంకో ఫోల్డర్కి మూవ్ చేసుకోవచ్చు, ఆ ఫోల్డర్ నుంచి. ఓకే, అండ్ ఇక్కడ రెజల్యూషన్ కూడా ఉంటుంది. రెజల్యూషన్ ఇది ఎంత టైం ఉంది, సెకండ్స్ చూపిస్తుంది. ఓకే, అండ్ మనం డిలీట్ చేసుకోవాలంటే కూడా ఈ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డిలీట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఆ డిలీట్ ఆప్షన్ మీద టైప్ చేసిన తర్వాత ఏది డిలీట్ చేయాలో అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిమూవ్ మీద ట్యాప్ చేసామంటే అది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కావాలంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డన్, అది మళ్ళీ ఇక్కడ సేవ్లో వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.